వచ్చింది. ఎవర్రా ఈ అమ్మాయి? ఏరియాలో కొత్త కనపడుతుంది. ఈ అమ్మాయి రా, మొన్న అజయ్ గాడు వాళ్ళతో డాన్స్ చేస్తుంది. ఈ టైంలో ఇలా ఒకతే వస్తుంది ఏంట్రా? రేయ్, అజయ్ గాడిలో మార్క్కి ఈ అమ్మాయికి ఏమైనా లింక్ ఉందంటావా? కెలికితే సరి. కర్నూలు కోడ్ ఎంతండి? 08518. ఆ పక్కమ్మా. ఏంట్రా, ఏం చేస్తున్నారు ఇక్కడ? అది టీ తాగడానికి వచ్చాం సార్. తాగారుగా, వెళ్ళండి వెళ్ళండి. మీ ఇల్లు ఎక్కడమ్మా? దగ్గరలోనే సార్. రా, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, నేను వెళ్తాను. మా ఇల్లు ఇక్కడేనమ్మా, పద నేను డ్రాప్ చేసి వెళ్తాను. 1 minute. నువ్వు వెళ్ళి ఉదయాన్నే వచ్చాయి సార్. కవర్ సార్. పద. నిన్నెప్పుడు ఈ వీధిలో చూడలేదే. ఈ మధ్య వచ్చాం. ఆహా, నేను వెళ్తా అంకుల్. ఈ ఏరియా అంత మంచిది కాదమ్మా. పర్వాలేదులే, నిన్ను ఇంటి దగ్గరే దిగబెట్టి వెళ్తాను. రా. ఇదే అంకుల్ మా ఇల్లు. ఇదా? అవును, నేను వెళ్తాను అంకుల్. ఇక్కడ దాకా వచ్చాను కదమ్మా, పదమ్మా, మీ వాళ్ళకి అప్పచెప్పి వెళ్తాను. థ్యాంక్ యూ అంకుల్. గుడ్ నైట్. ఇతను మై వుడ్ బి. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తావా? చుట్టుకోట్లో ఉన్నాడు, వదలట్లేదు. రండి. రండి, కూర్చోండి. ఏ అంకుల్కి కంపెనీ ఇవ్వు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. హాయ్ ఆశ. ఆశ, తిను వీళ్ళ చెల్లెలు. అంకుల్కి నమస్కారం చెయ్యి. అంకుల్కి నమస్కారం చెయ్యి. నమస్తే అంకుల్. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎవరి అమ్మాయి? ఇతనికి కాబోయే భార్యట, మరదలట. మరి మీరేమవుతారు? అత్తయ్య. 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 బాగుంది, గుడ్ టీమ్. అర్ధరాత్రి పూట ఈ పెళ్లి చూపులేంట్రా? చాలా సిగ్గు. నిద్ర కళ్ళతో చూస్తేనే అందంగా ఉన్నావు. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఈ పాటలు పాడడం, డాన్సు అన్నీ వచ్చే ఉంటాయిలే. మా అత్తయ్య తమాషగా మాట్లాడుతుంది. కొత్తగా పెళ్లి చూపులేంటి అత్తయ్య? ముహూర్తాలు దగ్గర పడుతుంటేను. అదేంట్రా, నాకు తెలియకుండా ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారా? నాకు ఇప్పుడే చెప్పారులేవమ్మా. ఏమ్మా, పెళ్లి కొడుకు ఏమీ మాట్లాడడం లేదు? ఏం సార్, పెళ్ళి ఇంట్లోనే జరుగుతుందా లేదా మామగారింట్లోనా? అవన్నీ మీకెందుకండి? అదే అప్పుడే ఎందుకని, అంకుల్కి పనిలేనట్టుంది పాపం. ఇంటికి కూడా వెళ్లకుండా ఒంటికి పోయారు. మంచినీళ్ళు అడిగారు, ఇస్తే వెళ్ళిపో.
చెయ్యవండి. అలా చూస్తుండపోతే కాస్త హెల్ప్ చేయొచ్చుగా. నన్ను కాదా ఇక్కడ పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం.